హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మన ఛానల్లో గోంగూరతో ఒక కమ్మటి రెసిపీ గోంగూర పులగూర చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అద్దిరిపోతుంది. అలాగే ఏదన్నా నాన్ వెజ్ కర్రీస్ లైక్ చికెన్ కానీ మటన్ కర్రీ కానీ చేసుకున్నప్పుడు ఈ గోంగూర పులగూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఒక పెద్ద సైజ్ టొమాటో, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు ఇవి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను తెల్ల గోంగూరని ఇలాగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఎర్ర గోంగూర వస్తుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి ఒక 2 సెకండ్స్ అలా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకు ఉంది కదా, ఆ గోంగూర అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ గోంగూర అంతా మెత్తబడేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుతూ ఉంటే ఒక నిమిషం 2 నిమిషాల్లోపు ఈ గోంగూర అంతా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని ఇవంతా బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది. చూసారా, మూత తీసి చూసినట్లయితే మనకు ఆ గోంగూర, టమాటో, ఆనియన్ అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని అది బాగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయాక మన పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ చూడండి ఇలాగ మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదు, కచ్చాపచ్చగానే ఉంటుంది. చూడండి ఇలాగా ఇంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాము. పోపు కోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర అలాగే కొన్ని శనగపప్పు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలని ఇలాగ తుంచి వేసుకుంటున్నా. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం, కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది అని అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్లేదు. అలాగే కరివేపాకు కూడా వేసుకొని అదొక 2 నిమిషం దాకా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఎనిపేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అదంతా వేసి ఒకసారి బాగా కలుపుకునేస్తే అంతేనండి, మన గోంగూర పులిగూర రెడీ అయిపోతుంది. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, అందుకని కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. వేడి అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.